హాయ్ మక్కలే, ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో పకోడీ. ఎస్ అండి, మీరు వినేది కరెక్టే. చాలామందికి శనగపిండి పడదు గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల. సో మా అత్తయ్య గారు నాకు నేర్పించిన ఒక చిన్న రెసిపీ అండి ఇది. గోధుమ పిండి పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ 1 మిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం వాము, ఆటా ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్. ఒక బౌల్లో ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ తీసుకొని అండ్ 1 మిర్చిని కూడా ఫైన్గా చాప్ చేసుకొని అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, వాము వేసుకొని ఫస్ట్ ఆనియన్స్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆటా ఫ్లోర్ వేసుకోవాలి అండ్ క్రిస్ప్నెస్ కోసం 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ రిక్వైర్ అయితేనే వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలానే ఉండాలండి, మరీ లూజ్ ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఈ పకోడీ మిశ్రమాన్ని వేసేసుకోవడమే. అంతే, దట్స్ ఇట్. అ గుడ్ స్నాక్ ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.